So, good morning, welcome to TSAT concepts on algebra. So, you know that algebra is a very useful chapter, very important chapter, at the same time very simple chapter. So, mostly everyone feels that mathematics means algebra, generally it is a common usage in the society, mathematical society. So, if anyone asks you about or you know mathematics means they will ask say the formula of a plus b whole square. మీకు ఆల్జీబ్రా తెలుసు అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రం చెప్పండి అని అడుగుతారు కదా. మీరు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రం వచ్చింది అంటే మీకు మ్యాథ్స్ వచ్చినట్టుగానే భావిస్తారు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రం రాలేదు అంటే మీకు మ్యాథమెటిక్స్ పూర్తిగా తెలియదు అనేటువంటి భావన ఉంటుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఈ ఆల్జీబ్రా అనేటువంటిది ఎంత ఇంపార్టెంట్ చాప్టర్ అనేటువంటిది. ఈ కేవలం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లే కాకుండా అకాడమిక్ ఎగ్జామినేషన్స్లో కూడా ఈ ఆల్జీబ్రా అనేటువంటిది చాలా యూస్ఫుల్ చాప్టర్. ఓకే, అయితే ఆల్జీబ్రా గురించి మీరు పూర్తిగా ఈ క్లాసెస్ ద్వారా మీరు పూర్తిగా అవగాహన పొందాలనేటువంటిది మా అభిప్రాయం. అందుచేతనే మినిమం బేసిక్స్ నుండి దాని అప్లికేషన్ వరకు అన్నిటినీ సవివరంగా అందజేయాలనేటువంటిది మా ఆకాంక్ష. సో ఆల్జీబ్రా అనే పదాన్ని మొట్టమొదటిగా ఉపయోగించినటువంటి వ్యక్తి ఆల్-క్వార్ట్జమీ. ఆల్జీబ్రా అనే పదాన్ని మొట్టమొదటిగా వాడినటువంటి వ్యక్తి ఆల్-క్వార్ట్జమీ. సో ఈయన మొట్టమొదటిగా ఈ పదాన్ని వాడాడు. అంటే యాక్చువల్గా ఆల్జీబ్రా అని అనేటువంటి వాడలేదు. ఈయన రాసిన పుస్తకం పేరు ఆల్జబర్. ఆల్జబర్. ఈ ఆల్జబర్ అనేటువంటి పుస్తకాన్ని రాస్తే కాలక్రమేణా ఈ ఆల్జబర్ అనేటువంటిది ఆల్జీబ్రాగా మారింది. ఇది కూడా మీకు పరీక్షల్లో వచ్చే ఇంపార్టెంట్ బిట్. ఆల్జీబ్రా అనేటువంటిది ఏ పదం నుండి తీసుకోబడింది లేదా ఏ పదం ఆల్జీబ్రాగా రూపాంతరం చెందింది అనేటువంటి ప్రశ్న మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఆల్జబర్ అనేటువంటి ఒక పుస్తకాన్ని యొక్క నేమ్ని మనం ఆల్జీబ్రాగా మార్చుకోవటం జరిగింది. దాన్నే మనం ప్రస్తుతం ఆల్జీబ్రాగానే వాడుతున్నాం. దీన్ని కేవలం ఆల్జబర్ అనే బుక్ నుండే కాకుండా మన గణిత శాస్త్రజ్ఞులు, భారతీయ గణిత శాస్త్రజ్ఞులు ఎంతోమంది వీటిపైన చాలా కృషి చేశారు. దీన్ని మనం భాస్కరాచార్య టూ అనేటువంటి వ్యక్తి దీన్ని లీలావతి గణితం, బీజగణిత్ అనేటువంటి పేరుతో పుస్తకాన్ని రాయడం జరిగింది. అది చాలా వరకు చాలా ఫెమిలియర్. ప్రతి వ్యక్తి గణితము ఒక ఆప్షనల్గా తీసుకున్న ప్రతి వ్యక్తికి ఆ పుస్తకం సుపరిచితం. సో మనం భారతీయ భాషల్లో రాసినటువంటి మొట్టమొదటి పుస్తకం ఆల్జీబ్రా పైన బీజగణిత్. దట్స్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దీన్ని రాసినటువంటి వ్యక్తి భాస్కరాచార్య టూ. ఇదొక ఇంపార్టెంట్ ప్రశ్నగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దెన్ ఆల్జీబ్రా అంటే ఏంటి, బీజగణితం అంటే ఏంటి అనేటువంటిది మనం ఇప్పుడు చూద్దాం. సో ఏదైనా ఒక అంశాన్ని ఫర్ ఎగ్జాంపుల్ 10 సంవత్సరాల క్రితం నా వయసు నా కొడుకు వయస్సునకు రెట్టింపు, 5 సంవత్సరాల తర్వాత నా వయస్సు నా కొడుకు వయస్సునకు 3 రెట్లు అయితే ప్రస్తుత నా వయస్సు ఎంత? ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్ అడుగుతారు. ఇందులో ఈ సమాచారం చూస్తే ఏమైనా అంకెలు ఏమైనా ఇవ్వబడ్డాయా? ఇవ్వబడలా. నా వయసు తెలియదు, నా కొడుకు వయసు తెలియదు. కాబట్టి ఎలా చేయాలి, ఈ సందర్భంలో ఏ విధంగా కనుక్కోవాలి అనే ప్రశ్న మనకు ఉత్పన్నమవుతుంది కదా. అలాగే ఒక దీర్ఘచతురస్రం తీసుకుందాం. పొడవు వెడల్పు కంటే 5 యూనిట్లు ఎక్కువ అయితే దాని యొక్క వైశాల్యం 48 చదరపు యూనిట్లు. దీర్ఘచతురస్రం యొక్క పొడవు ఎంత అని అడుగుతాం. అసలు పొడవే తెలియదు కదా, పొడవు తెలియదు, వెడల్పు తెలియదు, మరి ఎలా కనుక్కుంటాం? ఇలాంటి సందర్భాల్లో అంటే కొన్ని సందర్భాల్లో దత్తాంశం లోపిస్తుంది. మరి లోపించిన దత్తాంశాన్ని మనం కనుక్కోవాలనుకుంటే దానిని మనం ఎక్స్ అని పదాన్ని వాడుతున్నాం. ఈ ఎక్స్ అనే పదం వాడటం కూడా భారతీయులే మొట్టమొదటిగా ఉపయోగించారు. సో ఎక్స్ అనేటువంటి తెలియని రాశిని చెప్పటానికి మనం వాడేటువంటి అంశాన్ని మనం ఎక్స్ అంటాం. ఈ ఎక్స్ ఆధారిత గణితమే బీజగణితం. ఈ ఎక్స్ని చరరాశి అంటారు. 2, 3, 4, 5, 10, 20, 30, 40 ఇలాంటి అంకెలు తీసుకున్నాం. వీటిని మనం సంఖ్యలు లేదా అంకెలు అని కూడా అంటాం కదా. ఇవి మీ అందరికీ తెలుసు. కేవలం ఇవి న్యూమరికల్స్.
రెండు అంటే దానికి అర్థం లేదు, రెండు యాపిల్స్ అంటే దానికి అర్థం ఉంది. అంటే కేవలం సంఖ్యాపరమైనటువంటి ఒక సూచిక, ఒక సంజ్ఞ. కాబట్టి ఈ అంకెలని, సంఖ్యలని అంటే వీటిని స్థిర రాశులు అంటారు. అలాగే ఎక్స్, వై, జెడ్, ఏ, బి, సి ఈ ఆల్ఫాబెట్స్ని చరరాశులు అంటారు. స్థిర చరరాశుల యొక్క సమ్మేళనమే బీజగణితం. ఇది బీజగణితం అంటే వెరీ సింపుల్. అందులో స్థిర రాశులు ఉంటాయి, చరరాశులు ఉంటాయి, రెండింటినీ కలిపి మనం బీజగణితంగా వాడతాం. సో సింపుల్గా మన ఇంగ్లీష్లో అయితే ఇట్స్ అన్ ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్. స్థిర చరరాశుల యొక్క బీజీయ సమ్మేళనమే మనం బీజగణితం అంటారు. అంటే ఇక్కడ డెఫినేషన్ అనేది మీకు అనవసరం, కానీ డెఫినేషన్ ఏంటి అనేది క్లియర్గా తెలిసిపోతుంది. ఓకే, ఇందులో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకున్నాం 2x + 3. దీన్ని మనం ఒక బీజీయ సమాసము అంటారు. x² + 2x + 5 ఇదొక బీజీయ సమాసం. x + 3/y ఇదొక బీజీయ సమాసం. x² + 2x⁴ + 7 ఇదొక బీజీయ సమాసం. ఇవన్నీ మనం బీజీయ సమాసాలు. ఎందుచేత బీజీయ సమాసాలు అంటుంటే ఇందులో చరరాశులు ఉన్నాయి, స్థిర రాశులు ఉన్నాయి. స్థిర రాశుల యొక్క బీజీయ సమ్మేళనం అంటే మనం ప్లస్ కానీ మైనస్ కానీ ఇంచు కానీ డివైడెడ్ బై కానీ ఈ చతుర్విధ ప్రక్రియల్లో ఏదైనా ప్రక్రియలను ఉపయోగించి మనము వాటిని సమ్మేళనం చేస్తే ఆ రాశిని మనము సింపుల్గా మనం బీజీయ సమాసము అనేటువంటిది అంటారు. క్లియర్? ఓకే. అయితే ఈ బీజీయ సమాసాల్లో మనం తీసుకునేటప్పుడు దానిలో మనం వాడేటటువంటి ఒక పదం ఏంటి అంటే డిగ్రీ, పరిమాణము అనేటువంటిది వాడతాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను తీసుకుంటున్నాను x² + 2x + 3. దీని యొక్క పరిమాణము ఎంత అని అంటారు. ఇదొక ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ సింపుల్ క్వశ్చన్. x² + 2x + 3 యొక్క పరిమాణం ఎంత చెప్పాలి. పరిమాణము అంటే ఒక చరరాశి యొక్క గరిష్ట ఘాతముని మనం పరిమాణం అంటారు. ఇది ఒక చరరాశిలో ఉన్నటువంటి బీజీయ సమాసం కదా. ఈ చరరాశి ఏంటి x, దీనిలో గరిష్ట ఘాతం, దీని యొక్క ఘాతం ఎంత 2, దీని యొక్క ఘాతం ఏమీ ఇవ్వలేదు కాబట్టి 1. ఇక్కడ చరరాశే లేదు అంటే మనకు ఇక్కడ ఘాతాలు ఏమున్నాయి 2, 1. ఇందులో గరిష్టంగా ఎంత ఉంది 2, కాబట్టి దీని యొక్క పరిమాణము 2 అంటారు. ఓకే, దీన్ని ఇంగ్లీష్లో అయితే డిగ్రీ అంటారు. వాటి డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఆర్ డిగ్రీ ఆఫ్ ద ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుందాం. x⁴ + 3x² + 4x³ y⁴ 7x² z + 8. x⁴ + 3x² + 4x³ y² + 7x² z 8. అయితే మనం ఇక్కడ మొదటి దానికి రెండో దానికి తేడా ఏమైనా చెప్పగలుగుతారా? మొదటి దానిలో కేవలం x అనేటువంటిదే చరరాశి. మరి రెండో దానిలో చూడండి, x ఉంది, y ఉంది, z ఉంది. మనం ప్రతి పదానికి పరిమాణం కనుక్కోవాలి. దీని యొక్క పరిమాణం ఎంత 4, ఇక్కడ పరిమాణం ఎంత 2. ఇక్కడ పరిమాణం కావాలంటే 2 ఉన్నాయి, x ఉంది, y ఉంది, కాబట్టి దీని పరిమాణము 3 + 2 అంటే 5 అవుతుంది. అలాగే 7x² z, ఇక్కడ z ఉందంటే 1 అనమాట. దీని యొక్క పరిమాణం ఎంత అవుతుంది 2 + 1 3. 8 అంటే పరిమాణం మనం 0 అని చెప్పచ్చు. అంటే ఇక్కడ పరిమాణాలు ఏమవుతున్నాయి 4, 2, 5, 3. వీటిలో గరిష్టంగా ఉన్నటువంటి విలువ ఎంత 5. కాబట్టి ఈ పాలినామియల్ మనం తీసుకుంటే లేదా అంటే సింపుల్గా బీజీయ సమాసాన్ని తీసుకుంటే దీని యొక్క పరిమాణము 5 అని చెప్పాలి. సో ఈ విధంగా ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. ఒక బీజీయ సమాసాన్ని ఇస్తారు, ఆ బీజీయ సమాసం యొక్క పరిమాణం ఎంత అని అడుగుతారు. సింపుల్గా మీరు చేయవలసింది ఏంటి, ప్రతి పదం యొక్క పరిమాణాన్ని కనుక్కోండి. ఆ పరిమాణంలో ఏదైతే పెద్దదిగా ఉంటుందో దాన్ని ఆ మొత్తము సమాసం యొక్క పరిమాణంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో పరిమాణం పైన అందరికీ అవగాహన వచ్చి ఉంటుంది. పరిమాణం డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఆర్ డిగ్రీ ఆఫ్ ద ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అనేటువంటి అంటారు. ఇక్కడ నేను 2 పదాలు వాడుతున్నాను. ఒకటి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్, 2 పాలినామియల్. ఈ 2 పదాలు వాడాను. తెలుగులో అయితే
బీజీయ సమాసము, బహుపది అనేటువంటి 2 పదాలు వాడుతున్నాం. అయితే ఈ 2 సమానమైన వేరువేరుగా ఉన్నాయా అనేటువంటి ఒక భావన జనరల్గా కలుగుతుంది. సో కొన్ని ఉదాహరణలు ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 4 ఒకటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3/x ప్లస్ 4, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 3/2 ప్లస్ 4, 1/x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 4. ఒకే పదాన్ని నేను తీసుకొని వేరువేరుగా రాశాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 4, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3/x ప్లస్ 4, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 3/2 ప్లస్ 4 ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 4. ఇవి 4 రాశాను ఇందులో. ఇవన్నీ కూడా బీజీయ సమాసాలు, ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్. అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 4 అనేటువంటి దాన్ని మనం పాలినామియల్, బహుపది అంటాం. ఇది బహుపది కాదు, ఇది కూడా బహుపది కాదు, ఇది కూడా బహుపది కాదు. The above, the first one is an polynomial. The remaining are not polynomials. దీన్ని బట్టి మీరు ఏమైనా పోల్చగలరా? సంబంధం ఏముందా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 4, ఇక్కడ ఎక్స్ అనేటువంటిది అన్నీ కూడా ఒకే రకంలో ఉన్నాయి కదా. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3/x, ఎక్స్ అనేటువంటి హారంలో ఉంది, ఎక్స్ అనేటువంటిది హారంలో ఉంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x టు ది పవర్ ఆఫ్ 3/2, ఎక్స్ యొక్క ఘాతము 3/2 అనేటువంటి అకరణీయ సంఖ్యగా ఉంది, భిన్న రూపంలో ఉంది. ఇక్కడ తీసుకుంటే మొత్తం సమాసమే హారంలో ఉంది. అంటే ఇది వీటన్నిటినీ మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక అకరణీయ కారణాంక రాశిలో, ఒక బీజీయ సమాసంలో ఎక్స్ యొక్క ఘాతము ధన పూర్ణాంకము అయినప్పుడు మాత్రమే ఆ బీజీయ సమాసము బహుపది అవుతుంది. ఇన్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ వేర్ ఎక్స్ హ్యాస్ ద ఇంటిగ్రల్ పవర్స్, such algebraic expression is said to be a polynomial. సో రిమైనింగ్ అనేటువంటిది పాలినామియల్స్ కావు, బహుపదులు కావు. అంటే దీనికి ఏ దాంట్లో వాట్ ఆర్ డూస్ అండ్ డూ నాట్స్ అనేటువంటిది అంటాం కదా. అంటే ఇక్కడ ఎక్స్ అనేటువంటిది హారములో ఉండకూడదు, చరరాశి హారములో ఉండకూడదు. ఫస్ట్ వన్, చరరాశి యొక్క ఘాతము భిన్న రూపంలో ఉండకూడదు. 2, థర్డ్, ఏ పదము కానీ పదాల సమూహము కానీ హారంలో ఉండకూడదు. అలా ఉంటే కూడా అది బహుపది కాదు. ఇట్స్ వెరీ క్లియర్. డెఫినెట్గా ఇది చాలా సందర్భాల్లో క్వశ్చన్ అడుగుతున్నాను. ఈ క్రింది వానిలో మీకు ఇదే దీన్ని ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి అనేటువంటిది అడగచ్చు. ఏది బహుపది అనేటువంటిది అడిగితే మీరు సూచించవలసింది ఫస్ట్ వన్, మిగతావి బహుపదులు కావు అనేటువంటిది చెప్పచ్చు. ఓకే, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ వన్. సో ఇక్కడ మనకు పాలినామియల్స్లో ఇప్పుడు తీసుకుందాం. ప్రజెంట్ పాలినామియల్స్ అయినా తీసుకుందాం. ఈ పాలినామియల్స్లో మనకు కావాల్సినటువంటిది ఏంటి అంటే కొన్ని పదాలను వాడాం. ఫర్ ఎగ్జాంపుల్ 2x ప్లస్ 3 దీన్ని తీసుకున్నారు, 7 అని ఒక పదాన్ని తీసుకున్నారు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3 తీసుకున్నాం, ఎక్స్ క్యూబ్ ప్లస్ 4x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6, ఇలా పదాలు మనం తీసుకున్నాం. ఇక్కడ 7x ఉందా? ఎక్స్ లేదు. ఇక్కడ ఎక్స్ని ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 0గా రాసుకోవచ్చు కదా. అంటే దీని యొక్క డిగ్రీ ఎంత అవుతుంది? 1, 0. డిగ్రీ ఎంత అవుతుంది? 0. కాబట్టి దీన్ని శూన్య బహుపది అంటారు. సున్నా కదా, కాబట్టి శూన్య బహుపది. 2x టు ది పవర్ ఆఫ్ 1, దీని యొక్క డిగ్రీ ఎంత? 1. దీనిని లీనియర్ రేఖీయ బహుపది అంటారు, ఏక బహుపది అని కూడా అంటారు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3, దీని యొక్క డిగ్రీ ఎంత? 2. కాబట్టి దీన్ని వర్గ బహుపది అంటారు. ఇంగ్లీష్లో అయితే క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు. ఎక్స్ క్యూబ్ ప్లస్ 4x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6, దీన్ని 3 కదా, కాబట్టి మనం ఏమంటాము? క్యూబిక్ పాలినామియల్ అంటాం, త్రిపది అంటాం. అలాగే 4 ఉందనుకోండి, బై క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం, అంటే బహుపది అనేటువంటి. అంతకన్నా ఎక్కువ ఉంటే బహుపది అని సింపుల్గా చెప్తాం. సో ఇది నేమింగ్. జనరల్గా మన సిలబస్లో ఉన్నటువంటిది ఈ
రేఖీయ బహుపదులపైన అలాగే వర్గ బహుపదులపైన త్రిపదులపైన మనకు చాలా సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిపైన క్లారిటీని తీసుకుంటే మీకు సులభంగా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఒక రేఖీయ బహుపది తీసుకున్నాం అనుకోండి. రేఖీయ బహుపది 2x+3 అనేది తీసుకున్నాను. ఈ రేఖీయ బహుపదిని మనం గ్రాఫికల్గా రేఖీయంగా సూచించవచ్చు. దీని విలువ ఎలా అవుతుంది? 2x+3 అనేటువంటిది సుమారు జనరల్గా మనం తీసుకునేటప్పుడు దీన్ని మనం y = 2x+3 అనేటువంటిది తీసుకుంటే, మనం యాక్చువల్గా సిలబస్లో లేదు కానీ కోఆర్డినేట్ జామెట్రీ కాన్సెప్ట్ను వాడితే దీన్ని మనం y = mx+c అనేటువంటి కాన్సెప్ట్తో పోలిస్తే వాలు 2 అవుతుంది. y అక్షాన్ని ఖండించే బిందువు 3,0 అవుతుంది, అదే 0,3 అవుతుంది. కాబట్టి దీని గ్రాఫ్ సుమారు ఇలా ఉంది. ఇది y = 2x+3. ఇక్కడ దీన్ని 0 1 2 3 1 2 3 4 5 ఇది x అక్షము, y అక్షము. అంటే దీన్ని బట్టి మీరు ఏం తెలుసుకున్నారు? ఒక రేఖీయ బహుపది అనేటువంటిది 2x+3 అనేటువంటిది ఒక సరళ రేఖను సూచిస్తుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. ఒక సరళ రేఖ, అందుకే సరళ రేఖ సాధారణ సమీకరణము ax + by + c = 0. ఒక సరళ రేఖ యొక్క సాధారణ సమీకరణం ax + by + c = 0. ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇక్కడ y = 2x+3 అనేటువంటిది y అక్షాన్ని 3 యూనిట్ల మూల బిందువు నుండి 3 యూనిట్ల దూరంలో 2 వాలుగా కలిగినటువంటి రేఖని సూచిస్తుంది అని కూడా క్లారిటీగా చెప్పచ్చు. సో సింపుల్గా మనకు పరీక్షల్లో అడిగేది ax + by + c = 0 అనేటువంటిది దేన్ని సూచిస్తుంది? ఈ క్రింది వాళ్ళలో దేన్ని సూచిస్తుంది? సరళ రేఖ, పరావలయము, చతురస్రము, వక్రరేఖ అని కొన్ని ఇవ్వచ్చు. అప్పుడు మీరు రాయవలసిన ఆన్సర్ సింపుల్గా సరళ రేఖ అనేటువంటిది రాయాలి. సో ఎనీ ఫస్ట్ డిగ్రీ లీనియర్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఎ స్ట్రైట్ లైన్. దట్స్ అ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నౌ కమింగ్ టు ద నెక్స్ట్ వన్. ఇప్పుడు x² - x - 6 = 0. సో x² - x - 6 = 0. ఇది మనం ఏం చెప్తాం? మనం వర్గ సమీకరణము. 0 ఉంటే వర్గ బహుపది అని అంటాము, 0 లేకపోతే వర్గ బహుపది అంటాం. 0తో కలిపి రాస్తే దానము వర్గ సమీకరణం అంటారు. అది తేడా. 0 లేకంటే ఈక్వాలిటీ సైన్, సమానత్వపు గుర్తు లేకపోతే బహుపది అంటాం. సమానత్వ గుర్తు ఉంది అనుకోండి, దాన్ని మనం సమీకరణము అంటాం. ఇక్కడ దీని యొక్క డిగ్రీ అంతా 2 కాబట్టి x² - x - 6 = 0లో మనం 2ని వర్గం యొక్క వర్గము అంటాం కాబట్టి వర్గ సమీకరణం అంటారు. అయితే ఇక్కడ వర్గ సమీకరణాన్ని తీసుకుంటే దీన్ని మనం గ్రాఫికల్గా సూచించాలంటే నేను తర్వాత చెప్తాను ఎలా గ్రాఫికల్గా సూచించాలనేటువంటిది. సో సింపుల్గా మనం 0 1 2 3 4 5 6 -1 -2 -3 -4 1 2 all are -1 -2 -3 -4 -5 1 2 3 4 5 6. సో this is y axis and this is x axis మీకు తెలుసు. సో ఈ గ్రాఫ్ను మనం గీయగలిగితే ఇది మనం ఏమవుతుంది? 3 2s are సో -3 +2 కాబట్టి ఇది +3 వద్ద -2 వద్ద, అలాగే ఇక్కడ తీసుకుంటే -6 వద్ద ఖండిస్తుంది. వీటిని గ్రాఫ్ ఇలా గీస్తే దీని గ్రాఫ్ ఈ విధంగా ఉంటుంది. ఇది x² - x - 6 = 0. అంటే దీన్ని మనం ఏమంటాం? గుర్తుపట్టగలరా? దీన్ని పరావలయము అంటారు, పెరాబోలా. వర్గ సమీకరణం దేన్ని సూచిస్తుంది? ఒక పెరాబోలాని లేదా పరావలయాన్ని సూచిస్తుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. రేఖీయ బహుపది, రేఖీయ సమీకరణము దేన్ని సూచిస్తుంది? సరళ రేఖను సూచిస్తుంది. అదే వర్గ సమీకరణం ఒక పరావలయాన్ని సూచిస్తుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో వీటిపైన క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వర్గ సమీకరణం ఏ వర్గ సమీకరణం అయినా అది మనకు సూచించేది ఏంటి? పరావలయం. రేఖీయ సమీకరణం అనుకోండి, దేన్ని సూచిస్తుంది? ఒక సరళ రేఖని సూచిస్తుంది. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్. ఇక్కడ మనం మీరు అనుకోవచ్చు ఈ గ్రాఫ్ ఇవ్వగానే సింపుల్గా నేను గ్రాఫ్ గీసేసాను. యాక్చువల్గా ఇది వెరీ ఇంపార్టెంట్. అసలు ఎస్పెషల్లీ 10th క్లాస్ చిల్డ్రన్కి అయితే ఇట్స్ అ 4 మార్క్స్ క్వశ్చన్.
4 మార్కులు వస్తాయి దీనికి, డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. అయితే మనం అంత సింపుల్గా వేసారంటే ఇందులో మనం 2 పదాలను వాడుతున్నాం, బహుపది శూన్యము అలానే మూలము. ఈ 2 పదాలు చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో ఎక్కడ బహుపది శూన్యాన్ని వాడాలి, ఎక్కడ మూలాన్ని వాడాలి అనేది పదం తెలియాలి. ఇదే దాన్ని తీసుకుంటున్నాను, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6 అనేటువంటిది ఆల్రెడీ చెప్పాను, ఇది వర్గ బహుపది. వర్గ బహుపది ఇచ్చేటప్పుడు ఆ వర్గ బహుపదిని సంతృప్తిపరిచే విలువలని బహుపది శూన్యాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని పి ఆఫ్ ఎక్స్ అని అన్నాను అనుకోండి, పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6. ఇప్పుడు నేను ఫస్ట్ పి ఆఫ్ 0 తీసుకుంటున్నా, 0 స్క్వేర్ మైనస్ 0 మైనస్ 6 అంటే మైనస్ 6. పి ఆఫ్ 1 తీసుకుంటున్నాం, 1 స్క్వేర్ 1 మైనస్ 6, దిస్ టు గెట్ క్యాన్సిల్ మైనస్ 6. పి ఆఫ్ 2 తీసుకుంటున్నాం, 2 స్క్వేర్ మైనస్ 2 మైనస్ 6 తీసుకుంటే మనకు 4 మైనస్ 8 మైనస్ 4. పి ఆఫ్ 3 తీసుకుంటున్నాం, 3 స్క్వేర్ మైనస్ 3 మైనస్ 6, 9 మైనస్ 9 0 వస్తుంది. పి ఆఫ్ మైనస్ 1 తీసుకుంటున్నాం, మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ 1 మైనస్ 6, దిస్ ఇస్ ప్లస్ 1 ప్లస్ 1 2 మైనస్ 6 మైనస్ 4. పి ఆఫ్ 2 తీసుకుంటున్నాం, 2 మైనస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ 2 మైనస్ 6, మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ 4 మైనస్ ఆఫ్ మైనస్ 2 ప్లస్ 2 మీన్స్ 4 ప్లస్ 2 6 మైనస్ 6 0. చూసారా ఇక్కడ పి ఆఫ్ 0, పి ఆఫ్ 1, పి ఆఫ్ 2, పి ఆఫ్ 3, పి ఆఫ్ మైనస్ 1, పి ఆఫ్ కోర్స్ మైనస్ 2, ఇలా డిఫరెంట్ విలువలని మనం ఇచ్చి దాని విలువలను కనుక్కుంటున్నాం. ఇలా కనుక్కుంటే వచ్చేటువంటి విలువలని బహుపది విలువలు అంటారు. అంటే పి ఆఫ్ 0 వద్ద పి ఆఫ్ ఎక్స్ విలువ ఎంత, అదే 1 వద్ద పి ఆఫ్ ఎక్స్ విలువ ఎంత, ఈ విధమైన క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సింపుల్గా మీరు చేయవలసింది పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 వద్ద పి ఆఫ్ ఎక్స్ని కనుక్కోండి అనే ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఏం చేయాలి, మీరు ఆ ఎక్స్ బదులు 2ని ప్రతిక్షేపిస్తే దాని ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇలా చేస్తూ ఉన్న క్రమంలో మనకు పి ఆఫ్ 3 ఈక్వల్ టు 0, పి ఆఫ్ మైనస్ 2 ఈక్వల్ టు 0 వచ్చింది. కరెక్ట్. సో పి ఆఫ్ 3 ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి దీనిని ఈ 3 వద్ద ఈ బహుపది శూన్యమైంది. 3 వద్ద ఈ బహుపది శూన్యమైంది కాబట్టి దీనిని బహుపది శూన్యము అంటారు. అంటే 3ని పి ఆఫ్ ఎక్స్ యొక్క బహుపది శూన్యము అంటారు. అలాగే మైనస్ 2 వద్ద పి ఆఫ్ ఎక్స్ శూన్యమైంది కాబట్టి మైనస్ 2ని పి ఆఫ్ ఎక్స్కు బహుపది శూన్యము అంటారు. ఇంకా మీరు చేసుకుని పోతే అలా చాలా విలువలు వస్తూనే ఉంటాయి, కానీ బహుపది శూన్యాలు మాత్రం 2 వస్తాయి. అక్కడ ఎందుకు చేత, ఇది వర్గ బహుపది. ఒక బహుపది శూన్యాలకి దాని యొక్క పరిమాణానికి మధ్య సంబంధం ఉంటుంది. అర్థమైందా? సో దాని పరిమాణం ఎంత ఉంటుందో బహుపది శూన్యాలు కూడా అంతే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బహుపది యొక్క పరిమాణము 5, దాని యొక్క బహుపది శూన్యాల విలువ ఎంత, లేదా ఎన్ని బహుపది శూన్యాలు ఉంటాయి అని అడిగాడు అనుకోండి, ఆన్సర్ ఏంటి? 5. ఎన్ని బహుపది శూన్యాలు ఉంటాయంటే దాని పరిమాణంతో సమానం. సింపుల్గా దాన్ని బట్టి మీరు ఈజీగా పోల్చేసుకోవచ్చు. ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 5 అనే బహుపది యొక్క శూన్య విలువలు ఎంత, లేదా బహుపది శూన్యాల సంఖ్య డాష్ అన్నాడు అనుకోండి, సింపుల్గా మీరు 3 అని ఆన్సర్ రాసేవచ్చు. సో అది బహుపది శూన్యం. ఓకే, ఇప్పుడు పి ఆఫ్ ఎక్స్ కదా, దీన్ని మార్చేస్తున్నాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 అంటున్నాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఏమంటాం మనం? వర్గ సమీకరణము అంటారు. సమానత్వపు గుర్తును వాడితే మనం వర్గ సమీకరణము, ఎందుకంటే దీని పరిమాణం 2 కాబట్టి వర్గ సమీకరణం. పరిమాణం లేక మనం చెప్పలేదనుకోండి, అప్పుడు సమీకరణం సింపుల్గా అనేవచ్చు. సో ఇది వర్గ సమీకరణం. దీన్ని ఏం చేయాలంటే మనం కారణ రాశులుగా వర్గీకరణ చేయాలి. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6 ఈక్వల్ టు 0. ఇక్కడ మైనస్ 6 ఉంది, దీని ఆన్సర్ నేను డైరెక్ట్గా వేస్తాను చూడండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ 6 ఉంది కదా, 3 2 అని రాసుకోండి. దీని యొక్క రూల్ ఏంటంటే గుణిస్తే లాస్ట్ పదం రావాలి, కలిపితే మధ్యలో పదం రావాలి. ఇప్పుడు 3 2 6, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఒక దానికి మైనస్ పెట్టాలి. కండిషన్ ఏంటంటే ఎక్స్ యొక్క గుణకం మైనస్ అయితే పెద్దదానికి మైనస్ పెడతాం.
ఎక్స్ యొక్క గుణకం ప్లస్ అయితే చిన్నదానికి మైనస్ పెడతాం, ఇది కండిషన్. కాబట్టి మీరు ఇక్కడ -6 ఉంది కదా, -3 పెద్దది కాబట్టి -3. సింపుల్గా మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, x -3 ఆఫ్ x + 2. సో 3, -2 ఆర్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ అని డైరెక్ట్గా ఆన్సర్ వేసుకోవచ్చు. వాస్తవానికి ప్రాసెస్ ఎలా చేస్తారు, లెందీ ప్రాసెస్ చేసేటప్పుడు దీన్ని చేస్తారు, చూడండి ఎలా చేస్తారు. -6 ఆఫ్ x² -6x² ఇక్కడ ఏమవుతుంది, -3x + 2xగా రాస్తాం. అప్పుడు దీన్ని ఎలా రాస్తాం, x² -3x + 2x -6. x కామన్ తీస్తాం, x ఉంటుంది. ఇక్కడ మనం x కామన్ తీస్తే ఏం మిగులుతుంది, -3 మిగులుతుంది. 2 కామన్ తీస్తాం, ఇక్కడ x మిగులుతుంది, ఇక్కడ -3. అంటే x -3 కామన్ వస్తుంది. x -3 ఆఫ్ x + 2 అవుతుంది ఈక్వల్ టు 0. x -3 ఈక్వల్ టు 0, x + 2 ఈక్వల్ టు 0. సో x ఈజ్ ఈక్వల్ టు 3, x ఈక్వల్ టు ఇంత లెందీ మెథడ్లో చేసిన ఆన్సర్ 3, -2. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మీరు జాగ్రత్తగా పాటించవలసింది టైం మేనేజ్మెంట్, మైండ్ మేనేజ్మెంట్. దీస్ 2 ఆర్ వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీస్. ఎంత సులభంగా చేయగలుగుతున్నారు, ఎంత వేగంగా చేయగలుగుతున్నారు అనేటువంటి. అలాగే మ్యాథమెటిక్స్ కూడా స్పీడ్ అండ్ యాక్యురసీ పైన ఆధారపడదు, వేగము ఖచ్చితత్వం ఎంత వేగం. అందుచేత మీరు ఇది ఇట్స్ నాట్ అకాడమిక్ ఎగ్జామ్ కాదు కాబట్టి ఇంత లెందీ మెథడ్స్లో చేయకుండా, సో సింపుల్గా ఇప్పుడు నేను చెప్పే కొన్ని సింపుల్ ట్రిప్స్ని అని చాలా చెప్తాను మీకు, వాటిని మీరు ఫాలో అప్ అయితే ఆల్జీబ్రాని చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు. ముందుగా మనం వీటికి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా నేర్చుకుంటే దీని తర్వాత 1 by 1 ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి అనేటువంటి చూద్దాం. ఓకే, సో x² - x - 6 = 0 అనేటువంటిది ఒక వర్గ సమీకరణం. ఓకే, సో వర్గ సమీకరణానికి కూడా ఒక సాధారణ రూపం ఉంటుంది. దాన్ని మనం ax² + bx + c = 0, where a is not equal to 0, a b c belongs to R. ax² + bx + c = 0 దీన్ని మనం వర్గ సమీకరణం అంటారు. ఎప్పుడైతే ఇది వర్గ సమీకరణం అయిందో దీనికి 2 మూలాలు ఉంటాయి. మూలాలు మీకు అర్థమైందా, మూలము అనేటువంటిది సమీకరణానికి వాడతాము, అలాగే బహుపది శూన్యమైనటువంటిది కేవలం బహుపదికి మాత్రం వాడతాం. ఇప్పుడు ప్రజెంట్ టెక్స్ట్ బుక్లో ఆ క్లారిటీ ఉంది, కానీ యూసేజ్లో నేను చాలా వరకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే బహుపది శూన్యాలు కానీ మూలాలు కానీ రెండింటిని కామన్గా వాడేస్తున్నారు, అది తప్పు. బహుపదులకు మాత్రం బహుపది శూన్యాలని వాడండి, అలాగే సమీకరణాలకి మూలాలని వాడటం మంచిది, ఇది కరెక్ట్ నోషన్. సో ax² + bx + c = 0 అనేటువంటి ఒక వర్గ సమీకరణం తీసుకుంటే ఈ వర్గ సమీకరణం యొక్కకి 2 మూలాలు ఉంటాయి. ఆ మూలాలు x = -b ± √b² - 4ac/2a. ఇది ఒక ఇంపార్టెంట్ సూత్రము. మూలము ఒక వర్గ సమీకరణం యొక్క మూలాలు x = -b ± √b² - 4ac/2a అనేటువంటిది మూలాలు. ఇందులో 2 మూలాలు క్లియర్గా ఉన్నాయి. ఒకటి -b √b² - 4ac/2a అనేటువంటిది ఒకటి, -b √b² - 4ac/2a అనేది రెండవది. ఇవి 2 మూలాలు ఉంటాయి. ఇందులో మనం వాడేటువంటిది ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే b² - 4ac అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఎందుచేత b² - 4ac ఇంపార్టెంట్ అని చెప్పాను. ఇప్పుడు x అనేటువంటిది మనకు 8 రకాలైన సంఖ్యామానాలు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, కానీ మీ స్టాండర్డ్ వరకు అయితే 8 రకాలని చెప్పచ్చు. సహజ సంఖ్యల సమితి అనేటువంటిది మొదటిది, న్యాచురల్ నెంబర్స్. తర్వాత పూర్ణాంకాల సమితి, హోల్ నెంబర్స్. పూర్ణ సంఖ్యల సమితి, Z, కరెక్ట్, పూర్ణ సంఖ్యల సమితి. అకరణీయ సంఖ్యల సమితి, కరణీయ సంఖ్యల సమితి, వాస్తవ సంఖ్యల సమితి, కల్పిత సంఖ్యల సమితి, సంకీర్ణ సంఖ్యల సమితి. ఇవి మనకు ఉన్నటువంటి N, W, Z, Q, Q', R, I, C ఇన్ని రకాలైనటువంటి సంఖ్యా సమితులు ఉన్నాయి. ఈ సంఖ్యా సమితుల్లో ఈ x అనేటువంటిది దేనికి చెందుతుంది అనేటువంటిది చాలా ఇంపార్టెంట్, కరెక్ట్. సో ఇష్టం వచ్చినట్టుగా రాయడానికి కుదరదు. అయితే ఈ x అనేటువంటిది ఈ మూలం యొక్క స్వభావం దేనిపైన ఆధారపడుతుంది, అది చాలా ఇంపార్టెంట్. మూల యొక్క స్వభావం దేనిపైన ఆధారపడుతుంది అంటే ఏం చెప్తారు మీరు, b జనరల్గా ABC బిలాంగ్స్ టు R అన్నాను కాబట్టి మీకు క్లారిటీగా తెలుసు వాస్తవ సంఖ్య. ఏ ఆల్సో వాస్తవ సంఖ్య అని చెప్పేస్తున్నాం. సో ఈ 2 వాస్తవ సంఖ్యలు కాబట్టి -b/2a కూడా ఒక వాస్తవ సంఖ్య అవుతుంది, అందులో పెద్దగా
కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి అవసరం లేదు. సో ఎక్కడ వస్తుంది? b² - 4ac అండర్ స్క్వేర్ రూట్ ఉంది. అంటే అన్నీ కూడాను ఖచ్చితమైన వర్గ సంఖ్యలు కావు. కాబట్టి ఖచ్చితమైన వర్గ సంఖ్యలు కావు కాబట్టి b² - 4ac ఖచ్చితమైన వర్గమా కాదని చూడాలి. ఎందుచేత b² - 4ac రెండు ఉన్నాయి. లా ఆఫ్ ట్రైకోటమీ అనేటువంటిది ఒక సూత్రం ఉంది. అంటే ఏంటి అంటే లా ఆఫ్ ట్రైకోటమీ అంటే ఏదైనా ఒక వాస్తవ సంఖ్య తీసుకుంటే ఆ వాస్తవ సంఖ్య 0కు సమానం కానీ 0 కంటే ఎక్కువ కానీ లేదా 0 కన్నా తక్కువ కానీ ఉంటుంది. ఇది లా ఆఫ్ ట్రైకోటమీ. అంటే ఇప్పుడు b² - 4ac మూడు పాసిబిలిటీస్ ఉంటాయి. ఏంటి ఆ మూడు పాసిబిలిటీస్? b² - 4ac 0 అవ్వచ్చు, b² - 4ac మోర్ దాన్ 0 అవ్వచ్చు, అంటే 0 కన్నా ఎక్కువ అవ్వచ్చు, b² - 4ac అనేది 0 కంటే తక్కువ అవ్వచ్చు. కాబట్టి ఈ మూడు సందర్భాల్లో 0 అయితే దీని విలువ 0 అవుతుంది, ప్రాబ్లమే లేదు. b² - 4ac గ్రేటర్ దాన్ 0 0 కన్నా ఎక్కువ అనుకోండి, మనకు కరణీయ సంఖ్య అవుతుంది, అక్కడ ప్రాబ్లం లేదు. b² - 4ac 0 కన్నా తక్కువ అయింది అనుకోండి, రుణ సంఖ్య అయింది అనుకోండి, అప్పుడు దీని విలువ ఏమవుతుంది? √-3 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. దీన్ని కల్పిత సంఖ్య అంట, ఇమాజినరీ నెంబర్ అంట. అప్పుడు మారింది కదా, x యొక్క స్వభావం మారిందా లేదా? కాబట్టి అందుచేత b² - 4ac ఇట్ డిస్క్రిమినేట్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అంటాం. మూలాల యొక్క స్వభావాన్ని నిర్ణయిస్తుంది కాబట్టి దీన్ని మనం ఏమంటే డిస్క్రిమినెంట్, విచక్షణి అంటాం. ఇది వెరీ ఇంపార్టెంట్ బిట్. ఒక వర్గ సమీకరణం యొక్క విచక్షణి ఏమిటి అంటే b² - 4ac ఆ వర్గ సమీకరణం యొక్క విచక్షణ అంటారు. ఎందుచేత విచక్షణ అంటాం? ఆ మూలాల స్వభావం b² - 4ac విలువ పైన ఆధారపడుతుంది కాబట్టి మనం b² - 4ac విచక్షణి అంటారు. ఓకే, ఇప్పుడు విచక్షణ గురించి చూద్దాం, ఎలా ఉంటుంది, దీని యొక్క స్వభావం ఏంటి. సో b² - 4ac మూడు సందర్భాలు ఉంటాయని చెప్పాను కదా. b² - 4ac మూడు సందర్భాలు ఉంటాయి. ఆ సందర్భాలు ఏంటి? ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యే అవకాశం ఉంటుంది, గ్రేటర్ దాన్ 0 అయ్యే అవకాశం ఉంటుంది, లెస్ దాన్ 0 అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? b² - 4ac ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుంది? ఇప్పుడు మన సూత్రం ఏందో చెప్పా, -b ± అండర్ రూట్ b² - 4ac/2a. ఇది x కదా. ఇది 0 అయితే ఏమవుతుంది చెప్పండి నాకు? ఇది సింపుల్గా 0 అయితే -b/2a అవుతుంది. అంటే xకి ఒక విలువ వస్తుంది. అంటే అర్థం ఏమిటి? మొదటి మూలము రెండో మూలం రెండు కూడా సమానం అవుతాయి. కాబట్టి సింపుల్గా b² - 4ac = 0 అయితే మూలాలు సమానాలు, అలాగే b అనేటువంటి వాస్తవ సంఖ్యలు కాబట్టి వాస్తవాలు. ఇది చాలా ఇంపార్టెంట్. మూలాలు ఏమవుతాయి? b² - 4ac = 0 అయితే మూలాలు సమానాలు, వాస్తవాలు అవుతాయి. మరి b² - 4ac ఈజ్ గ్రేటర్ దాన్ 0 అనుకుంటే ఒకసారి ప్లస్ తీసుకోవాలి, ఇంకోసారి మైనస్ తీసుకోవాలి. +1 తీసుకున్నప్పుడు ఒక విలువ వస్తుంది, -1 తీసుకున్నప్పుడు వేరొక విలువ వస్తుంది. అంటే అర్థం వేరు వేరు విలువలు వస్తాయి, రెండు విలువలు వస్తాయి, రెండు కూడా వాస్తవాలే. కాబట్టి ఏమవుతాయి? మూలాలు విభిన్నాలు, అలాగే వాస్తవాలు. b² - 4ac లెస్ దాన్ 0 అంటే ఇది అప్పుడు ఏమవుతుంది? ఇమాజినరీ నెంబర్ అవుతుంది. కాబట్టి మూలాలు కల్పితాలు అనొచ్చు, లేదా సింపుల్గా అయితే సంకీర్ణాలు అనాలి, సంకీర్ణ సంఖ్యలు. ఇందులో ఖచ్చితంగా మీకు ఈ పేపర్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ దీనిపైన ఉంటుంది, షూర్. b² - 4ac = 0 అయితే మూలాలు సమానాలు, వాస్తవాలు అవుతాయి. b² - 4ac గ్రేటర్ దాన్ 0 అయితే మూలాలు విభిన్నాలు, వాస్తవాలు అవుతాయి. b² - 4ac లెస్ దాన్ 0 అయితే మూలాలు సంకీర్ణాలు అవుతాయి. సో చాలామంది కొద్దిమంది ఇంగ్లీష్ మీడియంలో కూడా రాసే విద్యార్థులు ఉంటారు కాబట్టి వాళ్ళకి అనుగుణంగా ఒకసారి జస్ట్ వీటిని ఇంగ్లీష్ మీడియంలో టర్మినాలజీ ఎలా ఉంటుంది అని చెప్పడం, బికాస్ తెలుగు టర్మినాలజీ ఇంగ్లీష్ టర్మినాలజీ టోటల్గా డిఫరెంట్ ఉంటుంది. సో b² - 4ac is called discriminant. So with the discriminant is equal to 0, then the roots are real and equal. If the discriminant is greater than 0, the roots are
distinct and real. If the discriminant is less than 0, then the roots are complex numbers అని క్లారిటీగా మనం చెప్పొచ్చు. దీనిపైన లెక్కలు చాలా వస్తాయి. ఆ లెక్కల్ని యాక్చువల్గా ప్రాసెస్ చాలా వస్తుంది, కానీ ఆ ప్రాసెస్ లేకున్నా మీరు సింపుల్గా వితిన్ 10 సెకండ్స్లో ఆన్సర్ ఎలా వేయచ్చో నేను వాటిపైన క్లారిటీ ఇస్తాను. సో ముందు కాన్సెప్ట్ అంతా ఎక్స్ప్లెనేషన్ అయిపోతే వాటిపైన మనం డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. డెఫినెట్గా మీకు హైలీ యూజ్ఫుల్ అవుతుంది. క్లియర్? ఓకే. సో మీ అందరికీ ఇప్పుడు డిస్క్రిమినెంట్ అనేటువంటిది క్లారిటీగా వచ్చింది అనుకుంటాను. సో తర్వాత మనం ఇందులో వాడేటువంటిది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని తీసుకున్నాం. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 2 రూట్స్ ఉంటాయనేది మీకు తెలుసు. సో అగైన్ ఐఎమ్ టేకింగ్ ax² + bx + c = 0 అనేటువంటి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకుంటే ఇప్పుడే చెప్పాను దానికి 2 రూట్స్ ఉంటాయని. ఒకటి x = -b ± √b² - 4ac/2a ఉంటుందని. ఇందులో మూలాలు ఒక మూలాన్ని ఆల్ఫా అనుకుందాం. జనరల్ యూసేజ్నే ఆల్ఫా బీటా అనే పదాలను వాడతాం. ఒక మూలం ఆల్ఫా అనుకోండి, ఇంకో మూలాన్ని బీటా అనుకోండి. ద రూట్స్ ఆర్ ఆల్ఫా అండ్ బీటా. ఓకే, దెన్ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద రూట్స్ అండ్ వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అనేది దిస్ ఇస్ చాలా వెరీ ఇంపార్టెంట్. సో ఆల్ఫా ప్లస్ బీటా = మూలాల మొత్తం. మూలాల మొత్తం ఇప్పుడు 2 మనకు చేస్తే మనకేమొస్తుంది? -b/a. ఇక్కడ b ఏంటి చెప్పండి మీరు? b అనేది x యొక్క గుణకం -x గుణకము, e అనేది ఏంటి? x² గుణకం, x² గుణకం. ఆల్ఫా ప్లస్ బీటా = -b/a -x గుణకము x² గుణకంగా చెప్పచ్చు. అలాగే ఆల్ఫా బీటా = c/a. ఆల్ఫా బీటా = c/aగా మనం తీసుకుంటే ఆల్ఫా బీటాని c అంటే ఇక్కడ ఏంటి చెప్పండి నాకు? స్థిర రాశి బై a x² గుణకం. So generally you know that a quadratic equation has 2 roots, and the roots of x is equal to -b ± √√b² - 4ac/2a. You know it very well. So here if you consider alpha and beta are the roots of the quadratic equation, then the sum of the roots alpha plus beta = -b/a. We can write it in terms of quadratic values, that is -x coefficient by x² coefficient. Where you take the product of those 2 roots alpha beta = c/a, which means a constant by x² coefficient. This is also very important. They will ask some questions based on this. I will discuss what kind of questions generally they will ask and based on this one. Clear? Okay. So ఇది మనకు మూలాల యొక్క మొత్తము, మూలాల యొక్క లబ్ధం. దీనిలో రివర్స్గా కూడా క్వశ్చన్ వేసే అవకాశం ఉంటుంది. సో రివర్స్ అడిగే క్వశ్చన్ మనం ఎలా అడుగుతారంటే, మూలాలు ఇస్తాడు. ఇంతకుముందు మనం ఏం తెలుసు? మూలాలు తెలియవు, మూలాలను కనుక్కొని మనం చెప్తున్నాం. ఇప్పుడు మూలాల ఇచ్చి సమీకరణాన్ని కనుక్కునేటువంటిది మరో ప్రక్రియ. ఆల్ఫా బీటా అనేటువంటిది 2 ఇస్తారు. ఆల్ఫా బీటా అనేది రూట్స్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా బీటా మూలాలుగా కలిగినటువంటి ఒక వర్గ సమీకరణాన్ని కనుక్కోండి అని అనొచ్చు. అయితే అప్పుడు దానికి ఏంటంటే x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా = 0. x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా = 0. ఇది మనకు కావలసిన సమీకరణం. అయితే మీ అందరికీ కాస్త మనసులో ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, సార్ మీరు ఎలా అంటున్నారు కానీ ఇది ఎలా అవుతుంది? ఇంతకుముందు మీకు చెప్పాను ఆల్ఫా ప్లస్ బీటా = -b/a, కరెక్ట్, అండ్ ఆల్ఫా బీటా = c/a. ఇప్పుడు వీటిని నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాను, ప్రతిక్షేపం చేద్దాం, చూద్దాం కరెక్టా కాదా. x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a, ఆల్ఫా బీటా అంటే c/a = 0. నా మొత్తాన్ని ఏతో మల్టిప్లై చేయండి. ax² మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ bx ప్లస్ c = 0. అంతేనా? ఇంతకుముందు నేను ఇదే సమీకరణాన్ని వాడాను, ax² ప్లస్ bx ప్లస్ c = 0. దీని నుంచే మనకు ఆల్ఫా ప్లస్ బీటా = -b/a, ఆల్ఫా బీటా = c/a వచ్చాయి. వీటినే వాడితే తిరిగి అదే సమీకరణం వచ్చింది, ax² ప్లస్ bx ప్లస్ c = 0. క్లియర్?
సో వీటిపైన కూడా మనకు కొన్ని ప్రశ్నలు అడిగేటువంటి ఆస్కారం ఉంటుంది. ఆ క్వశ్చన్లు ఏంటి అంటే ఏవైనా 2, 3 మూలాలుగా కలిగినటువంటి ఒక వర్గ సమీకరణం కనుక్కోండి అని అడగచ్చు. అప్పుడు సింపుల్గా ఈ సూత్రాన్ని వాడి మనం చేయొచ్చు. ఓకే, నౌ కమింగ్ టు ద నెక్స్ట్. ax square plus bx plus c equal to 0. A is very very important. Here a should not be equal to 0. a సున్నాకి సమానం కాకూడదు. ఒకవేళ సున్నాకి సమానం అయింది అనుకోండి, అది వర్గ సమీకరణం కాదు. అయితే ఏ సున్నాకి సమానం కాదు అన్నప్పుడు 2 కండిషన్స్ వస్తాయా? మొదటి కండిషన్ ఏంటి? ఏ గ్రేటర్ దాన్ 0, ఏ లెస్ దాన్ 0. ఇవి కండిషన్స్. ఏ గ్రేటర్ దాన్ 0 వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ గ్రేటర్ దాన్ 0 వస్తే, ఏ లెస్ దాన్ 0 వస్తే మనం ఇప్పుడు ఏం చేయాలి? ఏ గ్రేటర్ దాన్ 0 వచ్చేటప్పుడు మనకి ఫస్ట్ చేయవలసినటువంటి పని, దాని గ్రాఫ్గా చూపించాలంటే దాని గ్రాఫ్ జనరల్గా ఇలా ఉంటుంది. ఇది ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 అని సూచిస్తుంది వ్యాన్ ఏ గ్రేటర్ దాన్ 0. అదే దీని ఏ లెస్ దాన్ 0 తీసుకున్నాం అనుకోండి, దాని గ్రాఫ్ ఇలా ఉంటుంది. ఇది ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 వేర్ a ఈజ్ లెస్ దాన్ 0. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ గ్రాఫ్ను బట్టే మనం ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం అనేది ధనాత్మకమా రుణాత్మకమా అని చెప్పవచ్చు, పరావలయాన్ని బట్టి. సో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిని మీరు తీసుకున్నారు. సో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి తీసుకుంటే ఏ గ్రేటర్ దాన్ 0 అయిందనుకోండి, అప్పుడు దాని యొక్క గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఈ విధంగా ఉంటుంది, అంటే పైకి ఉంటుంది. ఓకే, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0లో ఏ లెస్ దాన్ 0 అనుకోండి, గ్రాఫ్ దీనికి రివర్స్లో ఉల్టాగా ఉంటుంది. ఇది మీరు గుర్తించవలసినటువంటి అంశం, చాలా ఇంపార్టెంట్. ఓకే, నా కమింగ్ టు ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వరకు మనం నేర్చుకున్నాం, బాగానే ఉంది. క్యూబిక్ ఈక్వేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు అనుకోండి, ఘన సమీకరణం ఇచ్చాడు, ఏం చేయాలి? ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 0. దీని యొక్క పరిమాణం ఎంత? 3. కాబట్టి మనం క్యూబిక్ ఈక్వేషన్ అని సింపుల్గా చెప్పేస్తాం. దీనికి కూడా 3 మూలాలు ఉంటాయి, ఆల్ఫా, బీటా, గామా. ఆల్ఫా, బీటా, గామా అనేటువంటి 3 మూలాలు ఉంటాయి. సేమ్ ఇది కూడా మనం చేయటం, ఎందుకంటే వీటిని కూడా మీరు ప్రాక్టీస్ చేయవలసినటువంటి అంశం ఉంది. మనం టెక్స్ట్ బుక్లో, ప్రజెంట్ టెక్స్ట్ బుక్లో వీటిపైన మనం కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాం. యాక్చువల్గా ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్స్ వస్తాయి. అసలు మీ యొక్క మ్యాథ్స్ ఇంటెలిజెన్స్ని, ఐక్యూ లెవెల్ని టెస్ట్ చేయడానికి దిస్ చాప్టర్ ఈజ్ ఎక్సలెంట్ చాప్టర్. ఈ చాప్టర్ని బట్టే మీకు మ్యాథ్స్ మంచిగా వస్తుందా రాదా అనేటువంటిది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకంటే ఈ చాప్టర్లో ఒక క్వశ్చన్ని ఒక 2-3 పేజెస్లో ఆన్సర్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం 1 సెంటెన్స్లో ఆన్సర్ చేయొచ్చు. దీన్ని బట్టే మీ యొక్క మ్యాథమెటికల్ కాన్సెప్చువల్ పవర్స్ అనేటువంటిది మీకు తెలిసిపోతుంది. ఓకే, సో ఆల్ఫా, బీటా, గామా అని తీసుకుంటే మనకు ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అవుతుంది, మైనస్ బి బై ఏ. ఆల్ఫా బీటా, బీటా గామా, గామా ఆల్ఫా, సి బై ఏ అవుతుంది. ఆల్ఫా బీటా గామా, బీటా గామా, సింప్లీ ఆల్ఫా బీటా గామా ఒక్కటి వస్తుంది కదా, సి ఈక్వల్ టు మైనస్ డి బై ఏ అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పని. ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 0. ఆల్ఫా బీటా గామా ఇచ్చాడు. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అవుతుంది. ఆల్ఫా బీటా, బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా సి బై ఏ అవుతుంది. ఆల్ఫా బీటా గామా అనేటువంటిది మైనస్ డి బై ఏ అవుతుంది. దీన్నే మీరు పరీక్షలో కొన్ని సందర్భాల్లో ఎక్స్టెన్షన్కి వెళ్తే ఛాన్సెస్ ఉన్నాయి. అదే ఏఎక్స్ టు ది పవర్ 4 ప్లస్ బిఎక్స్ క్యూబ్ ప్లస్ సిఎక్స్ స్క్వేర్ ప్లస్ డిఎక్స్ ప్లస్ ఈ ఈక్వల్ టు 0. ఎన్ని రూట్స్ ఉంటాయి చెప్పండి నాకు? 4 ఉంటాయి. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, 4. ఇలా రాయాలనుకుంటే మీకు లెందీ అవుతుంది. కాబట్టి దానికి మనం సింపుల్గా సిగ్మా అనే నోటేషన్ వాడతాం, సిగ్మా ఆల్ఫా. సో సిగ్మా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మీన్స్ వాట్ ఈజ్ మెంట్ బై సిగ్మా ఆల్ఫా?
ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ డెల్టా. సింపుల్గా ఏమవుతుంది మైనస్ బి బై ఏ. నెక్స్ట్ 2 వస్తాయి. సిగ్మా ఆల్ఫా బీటా మీన్స్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా డెల్టా ప్లస్ డెల్టా ఆల్ఫా. అంత రాయటానికి కష్టం కాబట్టి సింపుల్గా మనం సిగ్మా ఆల్ఫా బీటా అని రాస్తాం సి బై ఏ. అదే నెక్స్ట్ సిగ్మా ఆల్ఫా బీటా గామా 3 ఈచ్ వస్తాయి. ఆల్ఫా బీటా గామా డెల్టా ఆల్ఫా అని వస్తాయి. సో దీన్ని మనం మైనస్ డి బై ఏ. నెక్స్ట్ ఆల్ఫా బీటా గామా డెల్టా ఈజ్ ఈ బై ఏ. చూసారా, అంటే ఇక్కడ ఒక ప్యాటర్న్ ఉంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్యాటర్న్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఉంది. ఈ ప్యాటర్న్ ఏంటి, మొదట మైనస్, తర్వాత ప్లస్, తర్వాత మైనస్. మైనస్ అండ్ ప్లస్ కమ్స్ ఆల్టర్నేట్లీ, ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. అసలు మ్యాథమెటిక్స్ అంటేనే ప్యాటర్న్స్ పైన ఆధారపడుతుంది. ఒక క్రమం ఉంటుంది. ఈ క్రమం ఉంటుంది కాబట్టి ఆ క్రమాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో మ్యాథమెటిక్స్ ఈజ్ వెరీ సింపుల్. ఓకే, ప్రతిదాన్ని మనం కంఠస్థ పెట్టాలి అని ఆలోచన ఉంటేనే మ్యాథమెటిక్స్ అనేటువంటి డిఫికల్ట్ అవుతుంది, కానీ లేకపోతే మ్యాథ్స్ అనేటువంటిది వెరీ సింపుల్. సో ఇక్కడ చూడండి, ఇంతకుముందు ఆల్ఫా ప్లస్ బీటా, మొదట ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ తీసుకుంటే మైనస్ బి బై ఏ సి బై ఏ వచ్చింది, కరెక్ట్. అక్కడ మైనస్ ప్లస్. ఇప్పుడు చూడండి మైనస్ బి బై ఏ, నెక్స్ట్ ఏమొచ్చింది సి బై ఏ, నెక్స్ట్ మైనస్ డి బై ఏ. ఓకే, నా 4th డిగ్రీకి వెళ్ళారనుకోండి, అప్పుడు ఏమొస్తుంది మైనస్ బి బై ఏ, సి బై ఏ, మైనస్ డి బై ఏ, ఈ బై ఏ. సో ప్లస్ అండ్ మైనస్ కమ్స్ ఆల్టర్నేట్లు, ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటుంది. ఇలా అది ఏకబహుపద, ద్విపద, త్రిపద అనేటువంటిది కాకుండా, లేదా అంటే రేఖీయ సమీకరణమా లేకపోతే వర్గ సమీకరణమా, మనం మా త్రిపరిమాణం కలిగినటువంటి సమీకరణమా అనేటువంటి చూడకుండా సింపుల్గా మనం ఏ సూత్రాన్నైనా వేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నౌ కమింగ్ టు ద నెక్స్ట్. బాగానే ఉంది. ఇప్పుడు దీన్నే మనం ఎక్స్టెన్షన్కి వెళ్తున్నాం, సేమ్ ఎక్స్టెన్షన్కి వెళ్తున్నాం. మనం ఇక క్యూబిక్ పాలినామియల్ యొక్క లేదా క్యూబిక్ ఈక్వేషన్ యొక్క మూలాలను కనుక్కోవటం అనేటువంటి ఎలా ఉంటుంది చూడవచ్చు. అలానే ఆ క్యూబిక్ పాలినామియల్ యొక్క మూలాలను ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం. ఇప్పుడు ఆల్ఫా బీటా గామా మూలాలుగా కలిగినటువంటి సమీకరణం కనుక్కోండి అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఎక్స్ క్యూబ్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆల్ఫా బీటా బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా మైనస్ ఆల్ఫా బీటా గామా. ఎక్స్ క్యూబ్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా బీటా గామా అనేటువంటిది ఈజ్ ఈక్వల్ సమీకరణం కావాలనుకుంటే అప్పుడు ఈజ్ ఈక్వల్ టు 0 అనేటువంటిది వేసుకోవాలి. ఇది మనం 3 పరిమాణం కలిగినటువంటి సమీకరణం కావాలనుకుంటే దీన్ని మనం వాడే అవకాశం ఉంటుంది. ఓకే, నౌ కమింగ్ టు ద నెక్స్ట్. కొన్నిసార్లు స్పెషల్ ప్రొడక్ట్స్ కూడాను మనం ఆల్జీబ్రాలో వస్తాయి కాబట్టి వాటిని కూడా కొంత వివరణ ఇద్దాం అనుకుంటున్నాను. కొన్నిసార్లు మనకు అడుగుతూ ఉంటాడు ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఎంత. సో ఎక్స్ ప్లస్ ఏ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి మీకు తెలుసు, దీని విలువ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ ఏ. కొన్ని సందర్భాల్లో మరలా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎలా అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు హౌ మచ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ తెలుసు. నేను వాట్ ఈజ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అనేది మీకు చెప్పడం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఎఫ్ఆర్ఓస్ ఎగ్జామ్ రాస్తున్నారంటే గ్రాడ్యుయేషన్ లెవెల్లోనే ఉంటారు కాబట్టి వాట్ ఈజ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అని చెప్పడం లేదు. కానీ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే దీని విలువ చెప్పగలుగుతారా డైరెక్ట్గా. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ సింప్లీ ఇట్ ఈస్ 2 టైమ్స్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అదే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, దీని విలువ 4ab. క్లియర్. a plus b whole square can be expressed as a minus b whole square. How? A plus b whole square you can write it as a minus b whole square plus 4a, and a minus b whole square you can write it as a plus b whole square minus 4a.
ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్గా కన్వర్ట్ చేయొచ్చు, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్గా కన్వర్ట్ చేయొచ్చు. అలాగే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ని కలిపితే ఎంత వస్తుంది, తీసివేస్తే ఎంత వస్తుంది అనేటువంటి ఈ సూత్రాలను కూడా మనం ఈ ఆల్జీబ్రా కాన్సెప్ట్స్లో మనం వాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీటిపైన కూడా మీరు దృష్టిని కేంద్రీకరించాలి. అలానే మనకు ఫ్యాక్టరైజేషన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్, ఇందులోనే వస్తుంది. కాబట్టి ఆ ఫ్యాక్టరైజేషన్కి కొన్ని సూత్రాలు అయితే మనకు కావాలి. సో ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ కావాలనుకో, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. ఇది ఒక ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఓకే, నా అలానే మీకు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మీద కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఏ క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ బి క్యూబ్ ఇలానే రాయొచ్చు. లేదా ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3b స్క్వేర్ ఏ ప్లస్ బి క్యూబ్. ఏ ప్లస్ బి హోల్ టు ది పవర్ ఆఫ్ ఏ మైనస్ బి అన్నా అనుకోండి, ఏ క్యూబ్ minus 3ab of a plus b, this is a minus 1, a minus b cube. లేదా అంటే a cube minus 3a square b plus 3b square a minus b cube. ఇలా a plus b whole cube ఉంటాయి. ఈ సూత్రాలు కూడా మీకు పరీక్షల్లో ఉపయోగించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ సూత్రాలపైన కూడా మీరు దృష్టి పెట్టవలసి ఉంటుంది. దానివల్ల మీకు సులభంగా చేయగలరు. ఇప్పుడు మరికొన్ని సూత్రాన్ని చూద్దాం. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ తీసుకున్నారు, ఏ ప్లస్ బి ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. అలాగే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ తీసుకున్నారు, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే ఏ మైనస్ బి ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. అలానే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc తీసుకుంటే దీనికి మనం ఏ క్యూబ్ ఏ ప్లస్ బి ప్లస్ సి, అదర్ ఫ్యాక్టర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ. ఇది కూడా చేస్తారు. అలానే మనం ఈ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏని హాఫ్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. సో హాఫ్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ఇలా సూత్రాన్ని రాసుకోవచ్చు. జనరల్గా మీకు ఒక డౌట్ వస్తుంది, ఏంటి అంటే సార్ ఇప్పటికే మీరు చాలా సూత్రాలు చెప్పారు కదా, మరి ఈ సూత్రాలన్నింటినీ మనం నేర్చుకోవాలంటే ఇప్పుడు మాకున్న టైం తక్కువ కదా, ఈ టైం తక్కువలో ఇన్ని సూత్రాలు నేర్చుకుని మనం ఈ సొల్యూషన్స్ చేయాలంటే బహుశా మాకు చాలా కష్టమవుతుంది అనేటువంటి అభిప్రాయం మీకు ఉంటుంది. కరెక్ట్? ఈ సూత్రాలన్నింటినీ మీరు కంఠస్థ పెట్టవలసిన పని ఏమీ లేదు. అయితే సూత్రాలని వస్తే ఇంకా ఫాస్ట్గా మీరు చేసేటువంటి చేస్తున్నాను. అందుచేతనే నేను ఇప్పుడు మీకు కొన్ని సింపుల్ ట్రిక్స్ అనేటువంటి మ్యాథమెటిక్స్ బేస్డ్ అండ్ ట్రిక్స్, ఆ ట్రిక్స్ని బేస్ చేసుకొని మీకు చెప్తాను. దాని ద్వారా ఇన్ని సూత్రాలను వాడవసరం లేదు, కేవలం సింపుల్ టిప్స్ పైన మీరు క్వశ్చన్స్ని ఆన్సర్ చేయొచ్చు. అయితే ఎప్పుడైనా మన బేస్లెస్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ డేంజరస్. మీకు కాన్సెప్ట్ రాకుండా మనం ప్రయత్నం చేద్దాం అనుకుంటే అప్పుడే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా నేను మీకు ఏదైతే బేసిక్ కాన్సెప్ట్ ఈ ఆల్జీబ్రాని నేర్చుకోవడానికి ఉపయోగపడుతుందో వాటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీని ద్వారా మీరు ఏంటంటే వీటిని అన్నిటినీ కూడా మీరు టాబ్లెట్ చేసుకొని వాటన్నిటిని ఒక పద్ధతి ప్రకారం ప్రాక్టీస్ చేస్తే మీకు ఆల్జీబ్రా అనేటువంటిది వెరీ సింపుల్ అవుతుంది. అందుచేతనే మీకు ఇన్ని సూత్రాలని ఎలా అన్నిటినీ చెప్పడం జరిగింది. సో ఈ క్లాస్లో మీరు మొత్తం ఆల్జీబ్రా యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా నేర్చుకున్నారు. సో తర్వాత క్లాస్లో మనం వాటిపైన చాలా సమస్యలని ప్రాబ్లమ్స్ని మనం ప్రాక్టీస్ చేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.